జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను షాప్ నుంచి శారీ కొనుక్కుని బయటకొస్తుంటే అవని వాళ్ల బావ నరసింహం కనిపించాడు. ఆల్రెడీ పెళ్ళైపోయిందని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు? నీకు నిజం తెలియాలంటే అవని మెడలో తాళి ఉందో లేదో చూడు. అతను చెప్పడం వల్లే తెలిసింది. ఇప్పుడేమంటారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. అడుగుతున్నాను కదా, ఒక్కరూ మాట్లాడరండి. చెప్పండి. నువ్వు పోయి ఆ తాగుబోతోడి మాటల్ని నువ్వు వేదవాకుల్లో నమ్మవన్నమాట. అంటే వాడొక తాగుబోతు వెదవ, అన్ని అబద్ధాలే చెప్తాడు. ప్రపంచంలో ఎవరైనా తాగుబోతోడి మాటల్ని నమ్ముతారా? నమ్మి బాగుపడినవాడు ఎవరైనా ఉన్నారా? ఆలోచనలో పడ్డాడు. అంటే నిహారిక చెప్పిన దాన్ని నమ్ముతున్నాడు. అమ్మయ్యా, బాగానే కవర్ చేసింది. వాడి ఇంతకు ముందు కూడా మా దగ్గర చాలా అబద్ధాలు ఆడాడు. అందుకే వాడిని మా ఇంటి గేట్ దగ్గరికి కూడా రానివ్వం. అయితే వాడు అబద్ధం చెప్పాడా? వాడి మాటలు నమ్మకూడదంటావా? నువ్వు నమ్మితే నీకు వాడు చార్మినార్ కూడా అమ్ముతానని అంటాడు. అయితే అవనికి పెళ్లి జరగలేదన్నమాట. లేదు, ఒకవేళ జరిగిందే అని అనుకుందాం. వదిలిపెడతావా? వదిలిపెట్టను. అలాంటప్పుడు జరిగితే ఎందుకు, జరగకపోతే ఎందుకు? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకొని పోక. ఈ లోపు పిస్టల్ పట్టుకొని రోడ్ల మీద తిరగొద్దు. అయినా వేదవతి గారి ఇంటి వరకు వచ్చిన వాడివి పోలీసులకి ఎందుకు దొరికావు? ఎందుకు తీసుకెళ్లారు? గన్ పట్టుకుని తిరుగుతున్నందుకు అరెస్ట్ చేశామని చెప్పారు గాని నాకైతే అది నమ్మాలనిపించలేదు. దానికంటే ముందు ఏం జరిగిందంటే, నేను ఒక ఆవిడికి యాక్సిడెంట్ చేశానని చెప్పాను కదా, ఆవిడ రోడ్లో కనిపించింది. ఆ విధంగా తప్పించుకుని వేదవతి గారింట్లో దూరాను. ఆవిడ నన్ను చూడకుండా ఇంట్లోకి వచ్చేసింది. మీతో మీటింగ్ పెట్టింది. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఈ ఇంట్లోకి వచ్చాడు. వాడిని పట్టుకుందామని వచ్చాను. అంటే నువ్వు యాక్సిడెంట్ చేసింది సుజాతనా? ఆవిడ పేరు నాకేం తెలుసు? ఆవిడ నీకు తెలుసా? ఆవిడ ఎవరో కదరా బాబు, అవని వాళ్ళ అక్క. వేద, నాదో ఆలోచన. ఏంటండి? హాస్పిటల్ ఓపెనింగ్ నా చేత చేయించాలన్నా మావయ్య? ఎందుకు? అందరూ పోవడానికా? అవని, సరదాగా అన్నాను. ఎందుకు కోప్పడుతున్నావు? వేద, నిన్న అవని వికాసుల నిశ్చార్థం మిస్ అయింది కదా? అవునండి. మన కులగురువు సమక్షంలో వాళ్ల పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తే? చాలా చాలా మంచి ఆలోచన మావయ్య. అవునవును, స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు రెండూ అయిపోతాయి. మన గురువుగారే నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తాలు తీశారు కాబట్టి గురువుగారి చేతే అవని వికాస్ల పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేద్దాం. నిహారిక శ్రీకర్ల పెళ్లి 6వ తేదీన కాబట్టి అవని వికాస్ల పేరు బలాల మీద అదే రోజున ముహూర్తం కుదురుతుందేమో అడుగుదాం. అలా కుదిరిందంటే ఇరు జంటల పెళ్లి ఒకే పందిర్లో జరిపించేద్దాం. 6వ తేదీన కుదరలేదంటే 2 రోజులు ముందో వెనకో ముహూర్తం పెట్టించేద్దాం. అక్కడ జరిగేదేంటి? మీరు జరిపించాలనుకున్నదేంటి? హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందడిలో పెళ్లి ముహూర్తాల గోలెందుకు? అందులో తప్పే ఉంది? హాస్పిటల్ ఇనాగ్రేషన్ అంటే రోజంతా ఉంటుందా ఏంటి? 1 గంటో 2 గంటలో ఉంటుంది. మిగిలిన సమయంలో ముహూర్తాలు పెట్టించుకుంటే సరిపోతుంది కదా.
పెద్దోడు కరెక్ట్ గా చెప్పాడు. చిన్న మేనకోడల్ని తొందరగా ఓ ఇంటిదాన్ని చెయ్యాలని అత్తయ్య మామయ్యలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే మీరేంటి అడ్డం పడిపోతున్నారు? అసలు నాకు మొదటి నుంచి ఇదే అనుమానం. చిన్న మామయ్య అవని విషయంలో ఎందుకింత కేర్ తీసుకుంటున్నాడా అని. ఇంక మీ గోల్ ఆపండి. రేపు మనం ఊరు వెళ్తున్నాం. హాస్పిటల్ ప్రారంభోత్సవం అయిన తర్వాత నేను అవని వికాస్ల పెళ్లికి గురువుగారితో పెళ్లి ముహూర్తం పెట్టించబోతున్నాను. ఇంక నా మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పకండి. రేపు ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉండండి. పదండి. మా పెళ్లి కంటే ముందే నీ పెళ్లి జరిగిపోయేలా ఉందవని. అదేదో తొందరగా జరిగిపోతే మనకి తలకే నొప్పి తగ్గుతుంది. మాది కూడా సేమ్ ఫీలింగ్. నిన్న పెద్ద గండం నుంచి బయటపడ్డాం అనుకునే లోపు మరో గండం ఎదురైంది. అందరి సమక్షంలో గురువుగారు పెళ్లి ముహూర్తాలు పెడతారు. నేను మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. రేపు నేను ఎలా తప్పించుకుంటాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.